హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. డైలీ తీసుకునే ఆహారంలో ఇప్పుడు ఘీ కూడా తీసుకోమని చాలామంది నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు. అయితే ఈ ఘీ బయట నుండి తెచ్చుకునే దాని బదులు మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. కొంచెం ఓపిక అండ్ టైం స్పెండ్ చేసుకుంటే ఈజీగా మనం వీక్లీ ఆర్ మంత్లీ ట్వైస్ ఘీ అనేది హోమ్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నిత్యం ఆహారంలో మనము పాలు, పెరుగు యూస్ చేస్తుంటాము. అయితే పెరుగు కొనుక్కునే బదులు డైరెక్ట్గా మిల్కే తీసుకుంటే, మిల్క్ని బాగా మరిగిన తర్వాత తోడుపెట్టుకుంటే ఇలా మీగడ అనేది వస్తుంది. ఎంతో కొంత మీగడ అనేది ఖచ్చితంగా వస్తుంది మిల్క్లో. ఇంకా స్వచ్ఛమైన పాలైతే థిక్ మీగడ వస్తుంది. ఆ మీగడని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పెరుగు నుండి మీగడ సపరేట్ చేసి 15 డేస్కి ఒకసారి బౌల్ ఫిల్ అయిన తర్వాత, లేదు అనుకుంటే మీరు తీసుకునే పాలు చిక్కగా ఉంటే ఎక్కువ మీగడ వస్తుంది. బౌల్ ఫిల్ అయిపోగానే మంత్లీ ట్వైస్ థ్రైస్ ఇలా ఘీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ మీగడని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పాడవకుండా ఉంటుంది, పులవకుండా ఉంటుంది. అయితే ఘీ చేసుకునే ముందే మనం, ఇది సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా కూల్ వాటర్ అనేది యూజ్ చేయాలి. ఫ్రీజ్లో ఇలా గడ్డ కట్టే వాటర్ ముందే పెట్టుకొని ఉండాలి. మీ దగ్గర రెడీగా ఉంటే ఓకే. ఇలా సపరేట్ చేసుకున్న మీగడతో నిండిపోయిన తర్వాత ఆ మీగడని తీసుకొని మిక్సీ జార్లోకి వేసి కొద్దిగా కూల్ వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. ఒకేసారి కంటిన్యూగా 2 to 3 minutes మిక్సీ చేయమాకండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే అది పడిందా బటర్ లేదా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. 1 minute వరకు అలా తిప్పేసుకొని మధ్యలో మిక్సీ జారు లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా నురగలా ఉంటుంది. ఈ ఫోమీ టెక్స్చర్ వస్తే బటర్ పడడానికి రెడీగా ఉన్నట్టు. మళ్ళీ ఒక నిమిషము లేదా 2 నిమిషాలు మధ్యలో మిక్సీని మరొకసారి తిప్పుకున్నట్లయితే ఇక్కడ చూసారా, బటర్ అనేది రెడీగా వచ్చేసింది సపరేట్గా. ఆ మజ్జిగ సపరేట్ అయిపోయి వెన్న అనేది మనకు వచ్చేస్తుంది. ఈ వెన్నలో వాటరు ఉంటుంది కదా, అదే మజ్జిగ. దాన్ని డ్రైన్ చేస్తూ ఇలా మనం ముద్ద తీసుకొని తిప్పుతుంటే వెన్న చేతికి అతుక్కోకుండా ఉంటే వెన్న పర్ఫెక్ట్గా వచ్చినట్టు. లేదా కొద్దిగా మెదువుగా ఉండి వెన్న చేతికి అంటుకుంటుంది అంటే ఇంకా పడడానికి టైం ఉంది. ఒకవేళ మీకు వెన్న పడలేదు, ఆగిపోయింది అనే డౌట్ ఉంటే మిక్సీ జార్ని తిప్పకుండా 5 to 10 minutes వెయిట్ చేసి కూల్ వాటర్ వేసి మళ్ళీ తిప్పండి. సో ఇలా ముద్దలాగా సపరేట్ అయిపోయి బటర్ మిల్క్ సపరేట్గా ఉంటే వెన్న పడ్డట్టే అండి. ఇలా ముద్దలాగా అయిన వెన్ననే మనకి బటర్ అండి. ఈ బటర్ని ఫాయిల్లో స్టోర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి బటర్ అనేది కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ క్రీమ్ ఏదైతే ఉందో, పెరుగు మీద క్రీము స్టోర్ చేసుకున్నాం కాబట్టి 1 week 10 days ఇలా మీరు ప్రిపేర్ చేసుకునే టైం ఎంతైనా కావచ్చు. కొంచెం ఆ పులుపు అనేది ఉంటుంది. దానికోసము ఈ వెన్న తీసుకున్న తర్వాత వాటర్ చేంజ్ చేస్తూ ఫ్రెష్ వాటర్తో ప్రెస్ చేస్తూ ఈ బటర్ని 2 to 3 times వాష్ చేసుకోవాలి. సో అలా వాష్ చేసుకున్న తర్వాత వెన్న అనేది ఫ్రెష్గా మనకి ఉంటుంది. స్మెల్ రాకుండా కూడా బాగుంటుంది. ఆ బటర్ ముద్దని ఒక బౌల్లోకి వేసేసుకొని గ్యాస్ మీద సిమ్ ఫ్లేమ్లో అంటే లో ఫ్లేమ్లో ఉంచుకొని మెల్ట్ చేసుకుంటే వెన్న అనేది, ఎంత హరీగా ఉన్నా, ఎంత బిజీ వర్క్లో ఉన్నా ఈ బటర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి వెన్నని మరిగించుకుంటేనే ఫ్రెష్గా మాడిన స్మెల్ ఏం రాకుండా ఈ నెయ్యి అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం అందుకే టైం స్పెండ్ చేసుకుంటే, టైం ఉన్నప్పుడే ఇలాంటి ప్రాసెస్ తయారు చేసుకోవాలి, నెయ్యి చేసుకునే ప్రాసెస్. ఇలా మధ్యలో స్పూన్తో మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటే వెన్న పూర్తిగా మరిగిపోయి ఇలా ఘీ రూపంలోకి ట్రాన్స్పరెన్సీ అవుతుంది. వెన్న కరిగిపోయి కింద అడుగు భాగానికి చిక్కటి పార్టికల్స్ అనేది అడుగు భాగానికి వెళ్ళిపోయి స్వచ్ఛమైన నెయ్యి పైకి తేలి బాగా మరుగుతుంది. ఈ ఘీ మరుగుతుంటే ఇల్లంతా ఎలాంటి పర్ఫ్యూమ్ యూజ్ చేసినా ఇంత కమ్మటి స్మెల్ రాదేమో. మీలో ఎంతమందికి ఈ ఘీ మరుగుతున్న తర్వాత, వెన్న మరిగిన తర్వాత ఘీ ప్రిపేర్ అవుతుంది కదా, ఆ స్మెల్ ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము.
అండ్ పూర్తిగా చల్లారిన తర్వాత అదే బౌల్లో చల్లారనిచ్చి స్ట్రెయిన్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి కావాల్సిన స్వచ్ఛమైన హోమ్ మేడ్ గీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇంతే అండి గీ ప్రాసెస్. కాకపోతే కొంచెం టైం స్పెండ్ చేసి ఓపికతో చేసుకుంటే హెల్దీ హోమ్ మేడ్ గీ అనేది ఇంత ప్యూర్గా ఉంది కదా. ఇలానే గీ మరిగిన తర్వాత అడుగున భాగాన ఉండిపోతుంది కదా, దాన్నైతే మేము గసి అంటాము. చిన్నప్పుడు గీ మరగబెడుతుంటే గీ తినాలి అన్న సంతోషం కన్నా ఈ గసి కోసమే చాలా వెయిట్ చేసి మరి ఈ గసి తినేవాళ్ళము. మీ ఏరియాలో దీన్ని ఏమంటారో ఒక కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్. ఎవరైనా మీలో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.